ఒక పర్సన్ సక్సెస్ అయితే అతని సక్సెస్ మాత్రమే ఈ ప్రపంచానికి కనిపిస్తుంది. కానీ అతను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఎవ్వరికీ కనిపించవు. అలానే తన ఫాదర్ చనిపోయిన తర్వాత సంజీవ్ జునేజా చాలా అంటే చాలా ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్ను ఫేస్ చేసిండు. వాళ్ళ మదర్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ వల్ల పర్సనల్ ట్రాజెడీను పవర్ఫుల్ మోటివేషన్ లాగా మార్చుకున్నాడు. వాళ్ళ మదర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యిండు. అతని జర్నీ చాలామంది యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి చాలా ఇన్స్పిరేషనల్‌గా ఉంటుంది. జునేజా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంది, వాళ్ళ మదర్ అతనికి ఎంతలా సపోర్ట్ చేసిందనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇట్లాంటి మరిన్ని మంచి మంచి ఇన్స్పిరేషనల్ సక్సెస్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎవ్రీ వెనస్డే సాటర్డే మీకోసం ఒక మంచి సక్సెస్ స్టోరీతో నేను ముందుకు వస్తా. అండ్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ కొంచెం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. చలో మనం తొందరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని మాత్రం ఎండ్ వరకు తప్పకుండా చూసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఏ మనిషి అయినా జీవితంలో ఎదగాలంటే ఎన్నో ఒడిదుడుకులు, కష్ట నష్టాలు లెక్కకు మించి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మనం చెప్పుకుంటున్న విజయవంతమైన వ్యక్తులలో చాలామంది ఇలా ఎదిగిన వారే. ఇప్పుడు మనం చెప్పుకునే వ్యక్తి కూడా సరిగ్గా ఇదే కోవకు చెందినవారనమాట. ఇతని పేరు సంజీవ్ జునేజా. తన తల్లి దగ్గర నుంచి కేవలం 2000 తీసుకొని వ్యాపారం ప్రారంభించి ఈరోజు 1000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయింది. ఈరోజు ఈయన ఎంతోమందికి ఆదర్శప్రాయుడయ్యిండు. అసలు ఈ సంజీవ్ జునేజా ఎవరు అనే సక్సెస్ స్టోరీ ఏందని ఇప్పుడు చూద్దాం. సంజీవ్ జునేజా అంబాలాలో ఒక ప్రసిద్ధి చెందిన డాక్టర్ ఐకే జునేజా కొడుకు. ఈయన ఒక చిన్న క్లినిక్ నడుపుతూ ఉండేవాడు. జునేజా తన తండ్రిని 1999లో కోల్పోయాడు. అప్పటికే సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే సంకల్పంతో ఉన్న ఇతడు తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి చనిపోకముందే ఆయుర్వేదానికి సంబంధించిన కొన్ని మెలకువలు నేర్చుకున్నాడు. తండ్రి మరణాంతరం ఇవన్నీ అతనికి ఉపయోగపడ్డాయి. 2003లో సంజీవ్ జునేజా రాయల్ క్యాప్సల్స్తో తన కంపెనీని ప్రారంభించాడు. ఆ వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుని పెట్టుబడిగా పెట్టి 2008లో హెయిర్ కేర్ ఫార్ములా స్టార్ట్ చేసిందనమాట. ఇది అతి తక్కువ కాలంలోనే పాపులర్ బ్రాండ్గా ఎదిగింది. ఆ బ్రాండ్ పేరే కేష్ కింగ్. ఈ ఉత్పత్తులను ప్రారంభంలో ఇంటికింటికి తిరిగి విక్రయించడం ప్రారంభించాడు. ఆ తర్వాత వార్తాపత్రికలు, న్యూస్ ఛానల్స్ ద్వారా ప్రచారం చేయడం కూడా మొదలుపెట్టిండు. కేష్ కింగ్ ప్రారంభమైన అనాతి కాలంలోనే సుమారు 300 కోట్ల బ్రాండ్గా అవతరించింది. ఇమామి కేష్ కింగ్ సంస్థను 1651 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత పెట్సాఫా అనే మరో ఉత్పత్తిని తయారు చేసిండు. దీనికి రాజు శ్రీవాస్తవ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఈయన డాక్టర్ ఆర్థోకి కూడా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. సంజీవ్ జునేజా బిజినెస్ స్టార్టింగ్లోనే పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులు తీసుకొని ఏం వ్యాపారం స్టార్ట్ చేయలే. అతను కూడా చిన్న గదిని ఆఫీస్గా వేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసిందనమాట. సంజీవ్ జునేజా కొత్త కొత్త ఉత్పత్తులను మార్కెట్లో పరిచయం చేస్తూ ఎన్నో విజయాలను సాధించిండు. ప్రారంభంలో ఒక చిన్న గదిని ఆఫీసుగా చేసుకొని కేష్ కింగ్ ఎయిర్ ఆయిల్ విక్రయాలతో నేడు రూప్ మంత్ర, పెట్ సాఫా, డాక్టర్ ఆర్దో, సచి సహేలి, ఆక్యుమాస్, దంతమణి, మధుమణి, మోర్ పవర్, రాజ్సి, తులసి మంత్రం అనే అనేక ఉత్పత్తులను ప్రారంభించాడు. నేడు భారతదేశంలో గొప్ప వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ కూడా. ఇప్పుడు ఆయన సంపాదన 1000 కోట్లకు చేరింది. సంజీవ్ జునేజా సక్సెస్ స్టోరీ నేటి యువతకు ఒక మంచి స్ఫూర్తినిస్తుంది. ఛాలెంజింగ్ మూమెంట్స్ నుండి ఇన్క్రెడిబుల్ ట్రాన్స్ఫర్మేషన్ వరకు సంజీవ్ జునేజా యొక్క జర్నీ చాలా పవర్ఫుల్. ఫ్యామిలీలో మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ అయిన వాళ్ళ ఫాదర్ను లాస్ అయినా కూడా వాళ్ళ మదర్ ఇచ్చిన సపోర్ట్ ద్వారా ఫ్యామిలీ లెగసీను ఆనర్ చేసిండు. లైఫ్లో ఎంత పెద్ద ట్రాజెడీ అయినా సరే స్టక్ అవ్వకుండా డిటర్మినేషన్తో ముందుకు సాగాలని ఈ జర్నీ చూస్తే మనకు తెలుస్తుంది. ఇలాంటి ట్రూ సక్సెస్ స్టోరీస్ చూసినప్పుడే చాలామందికి స్ట్రెంగ్త్ అండ్ ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. సక్సెస్ ఎవరికి ఊరికే రాదు మిత్రమా. సో లైఫ్లో స్టక్ అవ్వకండి, ముందుకు సాగండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. సో తెలుసు కదా, ఎవ్రీ వెనస్డే సాటర్డే ఒక మంచి ఇన్స్పిరేషనల్ సక్సెస్ స్టోరీ మీకోసం తీసుకొని వస్తాను నేను. దానికోసం మీరు ఏం చేయాలి, తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకొని రెడీగా ఉండండి.